వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల పద్మనాయక కళ్యాణ మండపంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, దర్శనం, హారతి, హరినామ జప యజ్ఞం, రాజభోగ హారతి, మహాభిషేకం, మంగళహారతి, మహాసంకీర్తనం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదిన వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకుని దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్లో విన్నర్ ఎడ్జ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించిన అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. महादेव हर శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆకుల నరసయ్య గారు, మల్లేష్ గారు, లింగమూర్తి గారు, రాజు గారు, అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివయ్య దయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మైత్రి టీవీ ద్వారా, సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ మా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి 9వ వర్ధంతి సభలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం జహీరాబాద్ ఎంపీ మాట్లాడుతూ కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ కృష్ణారెడ్డితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కుమారులు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు శంకరయ్య స్వామి, జహీరాబాద్ మైనార్టీ నాయకులు తన్వీర్, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద స్వరూప్ షేట్కర్, రసీద్, కొండాపూర్, సంగ్రామ్ మహారాజ్ తదితరులు, మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు అట్ల సాగర్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బీపీ మండల్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల చిత్రపటాలనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ నాయకులు మల్లెత్తుల నాగరాజ్, సులేంద్ర రాములు, దాడి చంద్రమొగిలి, బత్తుల లింగయ్య, వేల్పుల చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఓబీసీలు గర్వించదగ్గ రోజుగా మనం భావించాలి. ఒక మహనీయుడు, బీసీల కోసమే పుట్టినటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు. మరి ఆయనే గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్. మరి వారి చరిత్ర తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మరి ఇదే మాసంలో ఇదే తేదీన 1918లో మరి బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. మరి 1982 ఏప్రిల్ 13 తారీఖు రోజున వారు చనిపోవడం జరిగింది. మరి వారి చరిత్ర ఏంది? మరి భారతదేశంలో 2వ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్మన్గా వారు నియమితులు కావడం, అంతకంటే ముందే బీహార్కు 2వ బీసీ, మరి బీహార్ రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి శాసనసభ ఎన్నికలు 1952 జరిగితే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి శాసన సభ్యుడు కూడా మరి బీపీ మండల్ గారు. మరి ఇట్లా వారి చరిత్ర తీసుకుంటే ఒక్కరోజు కూడా సరిపోదు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, మరి ఓబీసీలకు ఎలాంటి న్యాయం చేయలే. మరి మొట్టమొదటి బీసీ కమిషన్ రాజ్యాంగ చర్చలో భాగంగా మరి భారతదేశ పార్లమెంట్లో బీసీ కమిషన్ వేసినప్పుడు మరి కాకా కలేర్కర్ అని చెప్పేసి మొదటి కమిషన్ చైర్మన్గా ఉండే. మరి వారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు శాస్త్రీయంగా లేదు, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నది అని చెప్పి దాని చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తర్వాత మరి ఓబీసీల చరిత్ర,
ఓబీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి, మరి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు మరి నా ఓబీసీలకు అందడం లేదు, మరి నా ఓబీసీలకు అందాలే అని చెప్పేసి అలనాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాను, నా బలహీన వర్గాల కోసం నేను ఏదైనా ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు మొదలుపెట్టగానే మరి అప్పటి ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీ గారు మరి నా మద్దతును నేను ఉపసంహరిస్తా, నువ్వు ఆ సంస్కరణలు అవన్నీ ఇట్లా తీసుకొచ్చేది ఉంటే నేను అన్న తర్వాత నేను అవిటిని ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అన్న తర్వాత అతని మీద అసమ్మతి పెట్టి అతని ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించేసే క్రమంలో అతనే నువ్వు దించేసేది ఏంది, నేనే రాజీనామా ఇస్తున్నా అని చెప్పేసి కేవలం 31 రోజు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన గొప్ప మహనీయుడు మరి బీపీ మండల్ గారు. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి మరి బీపీ మండల్ గారు తండ్రి గారు కూడా చాలా గొప్ప చరిత్ర. రాస్ బిహారీ లాల్ మండల్ అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో వారు కూడా ఒక సభ్యులు. మరి ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో మరి రాస్ బిహారీ లాల్ మండల్ గారి కుటుంబం ఎంతో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా మరి స్వతంత్ర ఉద్యమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చి మరి వారి ఆస్తిలో సగానికి సగం మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి కోల్పోవడం కూడా జరిగింది. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మరి మండల్ కుటుంబానికి ఇవాళ భారతదేశంలో మరి ఏ పార్టీ గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి పక్షపాత ధోరణి కావచ్చు, అగ్రవర్ణాల కోసమే ఆ పార్టీ పుట్టిందా అన్నట్టుగా మరి ఇవాళ మనం చూస్తున్నాం. దేవరుపల మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు శివసత్తుల పూనకాలతో పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్లో మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇటీవల మినీ స్టేడియం విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఖోఖో క్రీడలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా
ఆదివారం విద్యార్థులకు క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రిని అందజేశారు. రానున్న రోజుల్లో క్రీడాకారులను వారి క్రీడల్లో తప్పిది ఇప్పించి మంచి క్రీడాకారులుగా తయారు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని అన్నారు. మరి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని మరి సుల్తానాబాద్ మన ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు ఇది. గత 3-4 దశాబ్దాల నుండి దాదాపు 3-4 దశాబ్దాల నుండి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం గడ్డ సుల్తానాబాద్. మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఖోఖో కానీ, కబడ్డీ కానీ, మరి ఇప్పుడంటే చాలామంది బ్యాడ్మింటన్ ఆడతలేరు. బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, మరి వాలీబాల్ అయితే ఇక్కడ రవీంద్ర అన్న కూడా ఆ రోజు రాష్ట్ర స్థాయికి ఆడడం జరిగింది. వారితో పాటు మరి కబడ్డీ గాజుల రాయమల్ గారు కానీ, వెంకట ఉమాపతి గారు కానీ, మళ్ళీ ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇక్కడ మధుకర్ గారు కానీ, రమేష్ కానీ, తర్వాత తమ్ముడు కుమార్ కిషోర్ కానీ, చాలామంది గౌరవ క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి కూడా ఇక్కడ నుంచి కోచింగ్ లేకుండానే ఆనాడు అక్కడ దాకా వెళ్ళామనేది కూడా అది మన ప్రాంతానికి గర్వకారణం. మరి ఇవాళ ఇంత సుదీర్ఘంగా మరి మేము సమ్మర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖోఖో కోచింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి మరి ఖోఖో కోచింగ్ ద్వారా ఎవరైతే మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులరో వాళ్ళందరినీ కూడా ఒక మంచి నైపుణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మన గత సమ్మర్ కోచింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనకి 4 సంవత్సరాలు ఈ సెంటర్ నడుస్తుంది. ఇది ఖేలో ఇండియా మనకు ఇక్కడ సెంటర్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అవి కొంతవరకు మనకు సహాయపడతాయి. కానీ మిగతా వస్తువులు కూడా అంటే గతంలో కూడా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు చాలా సందర్భాలలో మరి వాలీబాల్ టోర్నమెంట్ కానీ, కబడ్డీ టోర్నమెంట్ కానీ, ఖోఖో టోర్నమెంట్ కానీ నిర్వహించి భోజన సదుపాయాలు, అకామిడేషను అవన్నీ కూడా గతంలో కూడా మనం స్వయంగా అందరం కలిసి చేసుకొని మన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బిరుదురాయమల్ గారు కానీ, తర్వాత మరి వైకుంఠపతి గారు కానీ, తర్వాత అట్లా చాలామంది ఎవరైతే ఆ క్రీడాభిమానులు అంటే క్రీడను ఆడడమే కాకుండా వాళ్ళ హయాంలో మళ్ళీ తర్వాత కూడా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మరి ఎన్నోసార్లు పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సుల్తానాబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.